హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ. జై శ్రీరామ్. భక్తిరసవాహినికి స్వాగతం. నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈరోజు మీకు ఒక అద్భుత అంశమైన సోదర బంధాన్ని గురించి వినిపిస్తాను. మానవ సంబంధాల సముద్రంలో ఆణిముత్యం లాంటి బంధం ఏదైనా ఉందంటే అది సోదర బంధం. తరాలు మారినా యుగాలు గడిచినా ప్రపంచానికి అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పిన ఏకైక గ్రంథం శ్రీమద్ రామాయణం. దీన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని నేను మీకు ఇప్పుడు ఈ సోదర బంధం గురించి చెప్పబోతున్నాను. యుద్ధభూమిలో శ్రీరాముడు తన తమ్ముడిని చూసి పలవరించిన ఒక ఆర్తనాదాన్ని ఒక శ్లోక రూపంలో ఉన్నదాన్ని మీకు వివరిస్తాను. ఆ శ్లోకం ఏమిటంటే, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తం తం దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. ఈ శ్లోకం యొక్క లోతుల్లోకి వెళ్లే ముందు ఆ సందర్భాన్ని ఒక్కసారి మన కళ్ళ ముందు సాక్షాత్కరించుకుందాం. అది లంకా యుద్ధభూమి. సూర్యుడు అస్తమించాడు. అంతటా చీకటి ఆవహించింది. కానీ రాముడి గుండెల్లో అంతకంటే గాఢమైన చీకటి అలుముకుంది. కారణం, మేఘనాథుడి శక్తి అస్త్రం తగిలి, అంటే ఇంద్రజిత్తు వేసిన బాణం తగిలి ప్రాణ సమానుడైన తమ్ముడు లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేలకూలాడు. రాముడు సామాన్యుడు కాదు, స్థితప్రజ్ఞుడు. రాజ్యం పోయినప్పుడు ఏడవలేదు, అడవులకు వెళ్ళమన్నప్పుడు వెనకడుగు వేయలేదు. కానీ తమ్ముడు పడిపోగానే శోకం కట్టలు తెంచుకుంది. ఒక సాధారణ మానవుళ్ళ రాముడు నేల మీద కూలబడి లక్ష్మణుని ఒడిలోకి తీసుకొని విలపించాడు. ఆ విలాపంలో నుండి వచ్చిన మాటే ఈ పైన చెప్పిన శ్లోకం. రాముడు అప్పుడు దుఃఖంతో ఇట్లా అంటాడు, ఓ లక్ష్మణ, నేను ఏ దేశానికి వెళ్ళినా భార్యలు దొరుకుతారు, ఏ ప్రాంతానికి వెళ్ళినా బంధువులు స్నేహితులు లభిస్తారు. కానీ ఒకే ఉదరమునందు జన్మించిన నీలాంటి సోదరుడు లభించే దేశం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి ఎన్నుకున్న పదాలను మనం నిశ్చితంగా గమనించాలి. కళత్రాణి అంటే భార్యలు. ఇక్కడ రాముడు భార్యను తక్కువ చేయటం లేదు. సీత కోసం సముద్రాన్నే దాటినవాడు. కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం పునఃప్రాప్తి. అంటే ధర్మశాస్త్రాల ప్రకారం రాజులు వివాహాలు చేసుకోవచ్చు, మిత్రులను పొందవచ్చు. ఇవి జీవిత ప్రయాణంలో లభించే సంబంధాలు. పై శ్లోకంలో సహోదరః అని ఉంది. సహ అంటే కూడిన, ఉదర అంటే కడుపు. మన ప్రమేయం లేకుండా దైవ నిర్ణయంతో మనతో పాటు ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు సహోదరుడు. ఈ బంధాన్ని మనం సృష్టించుకోలేము, కొనుక్కోలేము, పోగొట్టుకుంటే తిరిగి పొందలేము. అందుకే రాముడు అంటాడు, లక్ష్మణ, సీత లేకపోతే నేను బ్రతకలేనేమో, కానీ నువ్వు లేకపోతే నేను అసలు రాముణ్ణే కాదు, నా కుడి భుజం విరిగిపోయింది అని రోదిస్తాడు. అసలు రాముడు ఇంతలా ఎందుకు బాధపడ్డాడు? లక్ష్మణుని పాత్రలో విశిష్టత ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవటానికి అయోధ్యకాండలోని ఒక సంఘటనను నేను మీకు గుర్తు చేస్తాను. రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సుమిత్రాదేవి లక్ష్మణునితో ఒక మాట చెబుతుంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీ విద్ధి గచ్చతాత యథా సుఖం. నాయనా లక్ష్మణ, అడవిలో రాముణ్ణి నీ తండ్రి దశరథుడిలా భావించు. సీతను నన్నుగా అంటే నీ తల్లిగా భావించు. అడవిని అయోధ్యగా భావించు. సుఖంగా వెళ్ళిరా నాయనా అంటుంది. తల్లి మాటను తూచా తప్పకుండా పాటించాడు లక్ష్మణుడు. రాముడికి సేవ చేయటానికి యువరాజు హోదాను వదిలేశాడు, అంటే రాజ్యత్యాగం చేశాడు. కొత్తగా పెళ్ళైన భార్య ఊర్మిళను అయోధ్యలోనే వదిలి వచ్చాడు, అంటే దాంపత్య త్యాగం చేశాడు. 14 ఏళ్ళు అన్నా వదినలకు రక్షణగా, కంటి మీద కునుకు లేకుండా గుడాకేశుడుగా, అంటే నిద్రను జయించిన వాడిగా నిలిచాడు. నిద్రాత్యాగం కూడా చేశాడు ఈ లక్ష్మణుడు.
అంతటి త్యాగమూర్తి కళ్ళ ముందు విగత జీవిగా పడి ఉంటే రాముడి గుండె పగిలిపోవడం సహజం కదా. నా కోసం సర్వస్వం త్యాగం చేసిన తమ్ముణ్ణి కాపాడుకోలేకపోయాను అనే అపరాధభావం రాముణ్ణి దహించి వేసింది. సోదర బంధంలో 3 రకాల బంధాలను మనకు రామాయణం తెలియజేస్తుంది. మొదటి రకం వాలి సుగ్రీవులు అపార్థాలతో, అధికార దాహంతో ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిన అన్నదమ్ములు. అక్కడ ప్రేమ ఉంది, కానీ అధికారం, అనుమానం ఆ ప్రేమను మింగేశాయి. ఇక రెండవ రకం రావణుడు, విభీషణుడు. ధర్మం కోసం విడిపోయిన సోదరులు. విభీషణుడు అన్నను ప్రేమించాడు, కానీ అన్న చేస్తున్న అధర్మాన్ని సహించలేక రాముడి పక్షాన చేరాడు. ఇక మూడవ రకం రామలక్ష్మణ భరతులు. ఇది అత్యున్నతమైన సోదర బంధం. రాముడు అడవిలో ఉంటే భరతుడు రాజభవనంలో ఉండి కూడా సన్యాసిలా బతికాడు. అన్నలేని సింహాసనం నాకొద్దు అని పాదుకలను పెట్టి పాలించాడు. ఇక లక్ష్మణుడు అన్నకు నీడలా వెన్నంటి ఉన్నాడు. ఈ 3 ఉదాహరణల ద్వారా వాల్మీకి మనకు ఒక సందేశం ఇచ్చాడు. రక్త సంబంధం ముఖ్యం, కానీ అంతకంటే ముఖ్యం ఆ బంధంలో ఉండాల్సిన త్యాగం మరియు ధర్మం. నేటి సమాజానికి ఈ శ్లోకం యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ శ్లోకం నేటి సమాజానికి ఎంతవరకు వర్తిస్తుంది అని ప్రశ్నించుకుంటే ఇది చాలా అవసరం అనిపిస్తున్నది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పంచుకునేటప్పుడు సెంటీమీటర్ స్థలం కోసం అన్నదమ్ములు కొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డబ్బు కోసం సొంత వాళ్లను మోసం చేస్తున్నారు. స్నేహితులతో, బయట వ్యక్తులతో గంటలు గంటలు మాట్లాడే మనం సొంత తమ్ముడితో లేదా అన్నతో మాట్లాడి నెలలు గడుస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారికి రాముడు చెప్పిన ఈ మాట ఒక చెంపపెట్టు. పైన చెప్పిన శ్లోకంలో బాంధవ అని ఉంది. అంటే స్నేహితులు, చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చే బంధువులు నీ కష్టకాలంలో నిలబడకపోవచ్చు, కానీ సహోదరుడు అనేవాడు నీ బాధని పంచుకున్నవాడు, నీ రక్తాన్ని పంచుకున్నవాడు. ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, అంతస్తులు కూలితే కట్టుకోవచ్చు, కానీ నీ తోడబుట్టినవాడు దూరమైతే ఆ లోటును ప్రపంచంలో ఏ శక్తి భర్తీ చేయలేదు. రాముడి విలాపం చివరకు హనుమంతుని సాహసంతో సుఖాంతమైంది. సంజీవని పర్వతం తెచ్చి లక్ష్మణుని కాపాడారు. అంటే నిజమైన ప్రేమ ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. రామాయణాన్ని కేవలం ఒక పవిత్ర గ్రంథంగా పూజాగదిలో ఉంచకండి. దాన్ని మీ జీవితంలోకి ఆవాహన చేసుకోండి. మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఈరోజే వాటిని వదిలివేయండి. మీ సోదరులతో కలిసిమెలిసి ఉండండి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే రాముడి అంతటి వాడికి తమ్ముడు లేని జీవితం శూన్యం అనిపించింది. మనం ఎంత ఎత్ర భ్రాత సహోదరః అంటే సోదరుడు ఉన్న చోటే స్వర్గం, సోదరుడు ఉన్న చోటే బలం. అన్నాదమ్ముల ఐక్యత మన సమాజానికి, మన దేశానికి నిజమైన శ్రీరామ రక్ష. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శుభం భూయాత్. జై శ్రీరామ్, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.